హలో వెల్కమ్ టు మై నైన్ మూవీస్ వ్యూవర్స్. నేను ఈరోజు మీకు మంచి ఇంగ్లాండ్లోని ఒక మంచి ప్రదేశం చూపించాలని బయలుదేరాము. సో అదేంటంటే ఇక్కడ ఇంగ్లాండ్లో చాలా ప్రసిద్ధిగాంచిన డడల్ డోర్ అనేది ఒక మంచి క్లిప్స్ ఉండే ప్లేస్. సో అక్కడ నుండి బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్ కానీ మీకు మంచి బీచ్ వ్యూ. ఒకప్పుడు ఇక్కడ డైనోసార్స్ తిరిగాని అంటారు. సో దీన్ని జురాసిక్ కోస్ట్ అని కూడా అంటారు. సో ఎంటైర్ మనము కోస్టల్ ఏరియా అంటే ఎండ్ ఆఫ్ ది ల్యాండ్కి వెళ్తున్నాము. సో అక్కడ నుంచి మీకు బ్యూటిఫుల్ వ్యూస్ ఉంటాయి. సో ఈరోజు అంతా కూడా మేము అక్కడికి స్పెండ్ చేసి ఆ తర్వాత అక్కడ నుండి నెక్స్ట్ దగ్గరలో ఉన్న బోర్న్మౌత్ బీచ్కి, పూలే బీచ్కి మీకు చూపించాలనుకుంటున్నాను. సో మొదటగా అయితే డడల్ డోర్ దగ్గరలో ఉన్న క్లిప్స్లో ఈరోజు మేము బయలుదేరాం. సో ఆ క్లిప్స్కి వెళ్ళే దారి చూస్తున్నారు కదా మీరు. ఇక్కడ ఇదంతా కూడా నేరో రోడ్స్. సో చాలా కర్వీగా నేరోగా ఉంటాయి. సో ఇక్కడ నుండి మనం చాలా లోపలికి వెళ్తూ ఉంటే మనకి బ్యూటిఫుల్ వ్యూస్ వస్తూ ఉంటాయి. చూడొచ్చు మీరు. 2-వే రోడ్ పట్టాము. ఈరోజు అంతా ఖాళీగా ఉంది రోడ్డు కూడా. అండ్ లాంగ్ వీకెండ్ అవ్వడం వల్ల మేము హ్యాపీగా డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాము. కానీ చూడండి, రోడ్ చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి ఇక్కడ. ఎటు నుంచి ఏమొస్తుందనేది మనకు తెలియదు. సో సడన్గా పెద్ద పెద్ద వెహికల్స్ రావచ్చు. బట్ ఇలాంటి రోడ్డు మార్గం ద్వారానే మనం ముందుకు వెళ్తూ ఉండాలి. చాలా మైల్స్ మనం ట్రావెల్ చేయాల్సి వస్తుంది. సో వెళ్ళాక అక్కడ డడల్ డోర్ చూపించాలని నేను ఇంకా ఈ ప్రయాణం సాగిస్తూ ఉన్నాను. జర్నీ చేస్తూ వస్తున్నాం కదా. ఫైనల్గా మనం చేరుకునే ప్లేస్ వచ్చేసింది. సో డడల్ దగ్గరికి వచ్చేసాము. సో ఇంకా అక్కడికి వెళ్ళి మేము కార్ పార్క్ చేసుకొని నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. అప్పుడు చూస్తుండండి. హలో వెల్కమ్ టు మై నైన్ మూవీస్ వ్యూవర్స్. చెప్పినట్టు ఇక్కడ డడల్ డోర్కి వచ్చాం. సో డడల్ డోర్ వ్యూస్ అన్ని మీకు చూపిస్తాను. డడల్ డోర్ అంటే ఇక్కడ మంచి క్లిఫ్ ఏరియా. ఇక్కడ ఒకప్పుడు డైనోసార్స్ తిరిగాని చెప్తారు. సో అలాంటి బ్యూటిఫుల్ ప్లేస్కి మేము వచ్చాం. సో ఆ వ్యూ అంతా కూడా మేము మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కిందికి నడుచుకుంటూ పోవాలి. మీకు అక్కడ చూస్తున్నట్టయితే ఎదురుగా కనిపించేదంతా కూడా సముద్రం. సో ఇప్పుడు మనం కొండ మీద ఉన్నాము. ఈ ప్లేస్నే మనం డడల్ డోర్ అంటాము, జురాసిక్ కోస్ట్ అని కూడా అంటాం. సో ఇక్కడ నుంచి ఏంటంటే బీచ్ దగ్గరికి వెళ్తే మీకు మంచి వ్యూస్ వస్తాయి. సో ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ కిందికి వెళ్ళాలి. మనకి ఇంకా వేరే దారి లేదు. సో ఇదంతా కూడా రాళ్ళతో ఉంటుంది. సో
సో మీరు చూస్తున్నారు కదా, చాలామంది కూడా వెళ్తున్నారు, కొంతమంది తిరిగి వస్తున్నారు. సో కిందికి మనం నడుచుకుంటూ వెళ్తున్న కొద్దీ మనకు దారి ఏంటంటే ఇంకా స్టోన్స్ తోటే వెళ్ళాలి, ఎక్కడ రోడ్డు కానీ ఒక దారి అంటూ ఉండదు. సో ఇలా నడుచుకుంటూ వెళ్ళడమే. ఇంకా మనం ముందుకు అలా వెళ్తూ ఉండాలి. చూస్తున్నారు కదా, చాలామంది కూడా ఎక్కుతూ ఉన్నారు పైకి వెళ్ళొచ్చిన వాళ్ళు. సో ఇది అంటే క్లిప్స్ అంటారు దీన్ని. సో ఈ క్లిప్స్ మీద మనం నార్మల్గా చాలామంది హైకింగ్ చేయడానికి వస్తారు, కొంత వాక్ చేయడానికి వస్తారు. సో ఇలాంటి క్లిప్స్ చాలా ఉంటాయి. సో ఈ క్లిప్స్ ఎడ్జ్ తర్వాత మనకి బీచ్ ఉంటుంది. సో ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో ఇదంతా కూడా ఇక్కడ నుంచి మీకు సముద్రం కనిపిస్తుంది కదా. సో ఈ ఎడ్జ్కి, ఈ క్లిఫ్ ఎడ్జ్కి ఇక్కడంతా కూడా కనిపించేదంతా కూడా సముద్రం. సో మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఇది డర్డిల్ డోర్ అంటే ఇదే. సో ఇక్కడ నుంచి ఇంకా మనం కిందికి వెళ్ళాలి, ఇంకా మన ప్రయాణం ఆగిపోలేదు. కాకపోతే మీకు ఇక్కడ నుంచి మంచి వ్యూస్ ఉన్నాయని చూపిస్తున్నాను. చూడండి, సమ్మర్ కావడం నుంచి ఫ్లవర్స్ వచ్చాయి క్లిఫ్ మీద. సో అటు ఆకాశం, ఇటు మహాసముద్రం. సో బ్యూటిఫుల్ వ్యూ కదా. మీరు చూడండి, ఒక ఆర్చ్ స్టైల్లో బీచ్ ఫామ్ అయింది అక్కడ. సో ఇదంతా కూడా మనం రోడ్డు కానీ ఏది లేదు, మన కిందికి నడుచుకుంటూ అలా వెళ్ళడమే. సో ఇంకా మన ప్రయాణం కొనసాగిద్దాము. ఇక్కడ నుంచి ముందుకు వెళ్తూ ఉంటే మనకు ఇంకా చాలా లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. సో మీకు కనిపిస్తుంది కదా, అక్కడ మెట్లు కూడా ఉన్నాయి. మెట్ల ద్వారా కూడా కిందికి వెళ్ళవచ్చు ఆ బీచ్ వరకు. సో ఇప్పుడు ఇది మీరు చూస్తున్నారు చూడండి, ఇది డర్డిల్ డోర్ అంటారు. సో అక్కడ ఏదైతే మీకు ఆర్చ్ ఆకారంలో కనిపిస్తుందో ఆ కొండ, ఒకప్పుడు జురాసిక్ డైనోసార్స్ ఇక్కడ సంచరించాయని చెప్తుంటారు. సో అందుకే జురాసిక్ కోస్ట్ అంటారు. చాలా బిలియన్ ఇయర్స్ బ్యాక్ ఫామ్ అయిన రాక్ అది ఆర్చ్. సో ఇదంతా కూడా రాకీ ఏరియా. ఇక్కడ నుంచి చూడవచ్చు, ఈ క్లిఫ్ పైన ఉన్న వాళ్ళందరూ ఇక్కడి నుంచి ఫొటోస్ తీసుకుంటున్నారు. ఆ కింద బీచ్ ఏదైతే ఉందో అక్కడ అందరూ కూడా బీచ్ వ్యూ ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం కింది దాకా కూడా వెళ్దాము. దానికి వెళ్ళాలంటే ఇప్పుడు మెట్ల మార్గం ద్వారానే వెళ్ళాలి. ఈ మధ్యలో కొత్తగా స్టెప్స్ వేశారు. ఇంతకుముందు మేము వచ్చినప్పుడు స్టెప్స్ ఏమి లేకుండే. సో డైరెక్ట్ ఇక్కడ నుంచి ఆ కిందికి దిగిపడము. ఇక్కడ ఇప్పుడు ఏంటంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టారు. సో వీళ్ళు ఎన్విరాన్మెంట్కి చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు. సో దాన్ని కాపాడుకోవాలి అని. సో నైట్ 9 వరకే ఇది ఓపెన్ అయి ఉంటుంది. నైట్ తర్వాత ఏమైనా అలౌ చేయరు కిందికి వెళ్ళడానికి. సో ఈ లోపల ఏంటంటే మనం ఆ వ్యూస్ అన్ని ఎంజాయ్ చేసేవాళ్ళు. సమ్మర్ కావడం వల్ల కొంచెం మనకు లైటింగ్ అనేది ఉంటుంది. సో ఈ లైటింగ్లోనే మనం బీచ్ వ్యూస్ అన్నీ చూసి రావచ్చు కింద నుంచి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఈ కొత్తగా పెట్టిన మెట్లు కిందికి. ఈ స్టెప్స్ ద్వారానే మనం ఒక్కొక్క స్టెప్స్ దిగుతూ కిందికి వెళ్తే కనుక మనకు ఆ జురాసిక్ కోస్ట్ కానీ ఆ డర్డిల్ డోర్ అనే ఆ ప్లేస్కి వెళ్తాం. సో చాలా చూడడానికి ఇలా ఉంటాయి కానీ దిగడం చాలా కష్టం ఈ స్టెప్స్. ఎందుకంటే మొత్తం కూడా మట్టి రాళ్ళతో ఉంటుంది. సో ఏమాత్రం మనం కొంచెం కేర్ఫుల్గా లేకపోయినా కింద పడే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫ్యామిలీస్తో, పిల్లలతో చాలామంది వస్తూ ఉంటారు. బట్ దిగడం మాత్రం కొంచెం కేర్ఫుల్గా దిగాలి. సో ఇలా దిగుతూ మనం ముందుకు వెళ్తుంటే మనకి సూపర్ వ్యూస్ వస్తూ ఉంటాయి. సో మీరు చూస్తున్నారు, స్టెప్ బై స్టెప్ దిగుతున్నాము. సో ఇక్కడ నుంచి అలా వెళ్తూ ఉంటే కనుక ఇంకా మనం బీచ్ దగ్గర చేరుకుంటాము.
సెకండ్ డే నిన్న మనం డడుల్లో చూపించాను కదా. సో అక్కడ నుండి ఏంటంటే మేము సెకండ్ డే దగ్గరలో ఉన్న పూలే బీచ్కి వెళ్తున్నాము. పూలే బీచ్ ఒక హార్బర్ ఉంటుంది. హార్బర్ నుంచి ఇక్కడంతా కూడా నార్మల్గా మనం నిన్న చూసిన డడుల్లో అవుతుంది పెబుల్ బీచ్ అంటారు. సో ఇది వచ్చి శాండ్ బీచ్. ఇది కొంచెం మన ఇండియన్ స్టైల్లో ఉంటుంది బీచ్. దీనికి బీచ్కి అటువైపు హార్బర్ ఉంటుంది. సో హార్బర్లో ఏంటంటే మామూలుగా ఇక్కడ పారాగ్లైడింగ్, షిప్పింగ్, బోటింగ్, సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఈ హార్బర్ సైడ్. సిటీ అంతా కూడా హార్బర్ సైడ్ ఉంది. సో మీరు చూస్తే కూడా రోడ్డుకి అటువైపు ఉంది హార్బర్. సో కొంత మనకు వాక్ అవే కూడా ఉంది. సో అటు నుంచి నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఇప్పుడు రోడ్డు మీకు కార్ పార్క్ చేసి చూపిస్తున్నాను. సో ఇలా వెళ్తూ నైస్ వ్యూస్ వస్తాయి మన. When we get closer, we'll be able to see the view. For now, I can show you the harbor view. The water, the harbor view, basically. It's very nice. So, yes. This is my little brother. Okay. Okay, so here we are. Let's go. There's so many palm trees over here. Do you see all those boats? Okay. Okay, now we're at the car park. That wasn't actually so far, but you know, it's okay. So look at this green car. హలో, వెల్కమ్ టు మై నైన్ మూవీస్ వ్యూవర్స్. సెకండ్ డే మనం నిన్న డడుల్లోర్ అందరూ చూసాం కదా. ఈరోజు పూలే అనే బీచ్కి వచ్చాము. శాండ్ బీచ్, యూకేలో వన్ ఆఫ్ ద బెస్ట్ శాండ్ బీచ్ ఇది. సో ఇది చూడడానికి మేము ఇక్కడికి వచ్చాము. సో మంచి వ్యూస్ కూడా చూపిస్తాం.
అలా మనం బీచ్ పూలే బీచ్ అయితే చూసాం కదా, నైస్ శాండ్ బీచ్. మేము బీచ్ చాలా ఎంజాయ్ చేసాము. ఆ తర్వాత ఇంకా బీచ్ నుంచి సిటీకి వచ్చాము. ఇక్కడ సిటీలో వాళ్ళు స్ట్రీట్ మార్కెట్ పెట్టారు. సో ఇక్కడ డిఫరెంట్ కంట్రీస్ ఫుడ్స్ పెడతారు స్టాల్స్. సో ఇక్కడ మేము ఒక్కొక్క స్టాల్ చూస్తూ వెళ్తున్నాము. ఇక్కడ చూస్తే మన టర్కిష్ ఫుడ్ స్టాల్ ఉంది. సో వాళ్ళు టర్కిష్ డిలైట్స్, ఆ తర్వాత వాళ్ళ స్వీట్స్, మెయిన్గా వీటిని బక్లావా అంటారు. సో బక్లావా స్వీట్స్ పెట్టారు. సో ఆ స్వీట్స్ చాలా బాగుంటాయి టేస్ట్. సో మేము ఒక బాక్స్ తీసుకున్నాము. సో స్వీట్స్ వీటిని బక్లావా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్. సో మామూలుగా మన ఇండియన్ స్వీట్స్తో పోలిస్తే బాదుషా అలా ఉంటుంది, బట్ చాలా బాగుంటుంది. సో ఒక బాక్స్ అయితే తీసుకున్నాను. సో ఇంకా ఇలాంటి మార్కెట్లో అంటే మనకి వీళ్ళు ఫ్రెష్గా హ్యాండ్మేడ్ తీసుకొచ్చి ఇస్తారు. సో వాళ్ళకు కొనడం జరిగింది. Which one you want? Only one. He will give only one. Okay, thank you. ఇంకా ఇక్కడితో అయితే నేను ఇంకా మీకు ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఇంకా మీకు ఇంగ్లాండ్లోని మంచి ప్రదేశాలు మేము తిరిగినాయని కూడా మీకు వ్లాగ్స్ రూపంలో చూపిస్తాను. సో అప్పటి వరకు ప్లీజ్ కీప్ వాచింగ్ ముని విహారీ వ్లాగ్స్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ముని విహారీ.